ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తులతో పోటెత్తింది. జాతరకు రావడం పుట్టింటికి వెళ్లిన దానికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తోందని భక్తులు అంటున్నారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా విందు వినోదాలు, నృత్యాలతో 4 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా గడిపినట్లు వారు తెలియజేశారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులు, ఏర్పాట్లు చాలా బాగున్నాయని కొనియాడారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జాతర అంటే కుటుంబం మొత్తం రావడము 4 రోజుల పాటు సందడిగా ఉంటది. మేడారంలో మొత్తం గూడారాలు ఏర్పాటు చేసుకుంటారు. 4 రోజులు మటను, చికెన్, ఇక మందు, ఇక అంతా ఎంజాయ్మెంటే ఉంటది. ఈ కుటుంబం మొత్తం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. 4 రోజులు ఉన్నారు. వాళ్ళు ఏం నుంచి వచ్చిండ్రు, ఎట్లా ఎంజాయ్ చేశారు ఈసారి మాట్లాడదాం. ఏం నుంచి వచ్చినావమ్మా? మొలిగెంకటపురం. ఎట్లా అనిపిస్తుంది ఈసారి మేడారం? మంచిగా అనిపిస్తుంది. అనిపించిందా? ఏమేమి వంటకాలు చేశారు ఈ 4 రోజులు? ఒకనాడు పప్పు కూర వండుకున్నాం, ఒకనాడు చికెన్ తెచ్చుకున్నాం, మళ్ళా చికెనే, నిన్న గొర్రె, మళ్ళా ఇయ్యాల తలకాయ. 4 రోజులు 4 వంటకాలు తిన్నారు. ఎవరెవరు వచ్చారంతా? అమ్మ వాళ్ళు, చెల్లె వాళ్ళు, బిడ్డ అల్లుడు, కొడుకు కోడలు, చెల్లె మరిది, మా అత్త, మా మామ, మా యారాన్లు, మా బావ కొడుకులు, కోడన్లు అందరం మా కుటుంబం అంతా కలిసి చాలా సంబరంగా వచ్చిన 100 మందిలా వచ్చిన. మరి మనవాళ్ళు మనవరాళ్ళు ఇంత మంది కోడళ్ళు దాదాపు 20 మంది వచ్చాము మేము. మా సంతం తాకుతారే, నా మనుమల్ని తాకుతాడు. ఎట్లా ఉంది జాతరలు? ఎట్లా మంచి ఎంజాయ్ చేసినా? మరి మందు పోసారా? రైట్ అయింది. మందు పోసారా? మందు పుల్లు, మందు పుల్లు. మా మంద మరి మీ మందు కాదు. ఇక పొద్దుకినప్పుడు పోయి మంచి అంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా. ఎట్లా ఉంది? వీళ్ళందరూ సందడిగా ఉంది. ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? దాదాపు 4 రోజులు ఉన్నాం. సో మేము 4 రోజులు అవుతుంది వచ్చినాం. సరే, ఇప్పుడు మేము చేసినంటే మంచి ఎంజాయ్ అయింది. రేవంత్ రెడ్డి మంచి చేసిండు, మస్తు చేసిండు ఎంజాయ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ఆయన కన్నా ఎక్కువ చేసిండు. మంచి సంతోషం అయిపోయింది. ధన్యవాదాలు, మంచి సంతోషం, ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి ఈసారి బాగా చేసిండు. మాకు అన్ని కార్యక్రమాలు చేసిండు. కథ కార్యక్రమం ఏది కానీ మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి. సీతక్క మంచిది. జై మనం ఆడోళ్ళం రోజు ఇంట్లో పని ఉంటది. ఇక వండి పెట్టుడు, కడుగుడు ఇవే ఉంటది. ఈడకొచ్చి 4 రోజులు ఎంజాయ్ చేస్తున్నాం. వంటలు లేవు, ఉడుతులు లేదు, సల్లు లేదు. మంచిగా అండుకున్నాడు, తినుడు, ఎంజాయ్. మొగలతో దెబ్బలు కూడా లేవు. ఇప్పుడు కోలాటాలు లేవు. మంచిగా ఎంజాయ్ ఉన్నాం ఇప్పుడు మేము. మాది ఇదే అవ్వగారిల్లు, మాది ఇదే అత్తగారిల్లు అయింది. అత్తగారిల్లు కంటే ఎక్కువ అయింది అవ్వగారిల్లు కంటే. మాకు ఇదే ఎంజాయ్ అయిపోయింది. పుట్టింటికి పోతే మంచిగా ఏ పని చేయమన్నట్టు రోజు వస్తాం. అదే ఇక్కడైతే పోతామని అంటావా? అమ్మగారింటికి పోతే ఇవాళ పోలేవు, నా మొగడేమైండో అని వస్తాం. అది మాకు ఇదే ఎంజాయ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మ చెప్పింది వాస్తవమే. ఇంట్లో ఉంటే పిల్లలు, ఇక భర్త అంతా ఇక పని. ఇక 4 రోజులు ఉన్నారు కదా, ఎట్లా ఎంజాయ్ చేసినాం? అంతా మా అమ్మగారు వీళ్ళు, వాళ్ళతో మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా మేనమావలు, మేనత్తలు, అందరు తాతలు అందరు వచ్చారు. మేము అందరు ఫుల్ ఎంజాయ్ చేసినాం. అందరం ఒక కుటుంబం లాగా ఉండి అందరు ఒకరి పనులు చేసుకుంటూ తినుకుంటూ ఇవన్నీ సమ్మవ్వ తల్లి దయ, సమ్మవ్వ సారవ్వ జంపన్న వలన మేమంతా సంతోషంగా వచ్చినాం. సంతోషంగా కూడా ఇల్లు చేరాలి. మీరు కూడా సంతోషంగా అన్నం పెడుతురా మీకు? పూరీలు ఉండాలి. ఇక రేవంత్ రెడ్డి అంతే మంచిగా ఉన్నది. మాకు ఎంజాయ్ అయిపోయింది. ఎంజాయ్ మంచి సంతోషంగా ఉన్నాం మేము. ఇంటికి పోవాలనిపిస్తుందా? ఇంకా 2 రోజులు ఉండాలనిపిస్తుంది. ఇంకా 2 రోజులు చాలా సంతోషంగా ఉంది. అమ్మగారింటి కంటే ఎక్కువ ఉంది. అమ్మగారింటి అయినా ఒకరే పోతాం, ఒకరే వస్తాం. ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులు అంతా ఉన్నాం. 20 మంది 30 మంది కలిసి ఉన్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. తిన్నాం, ఒక దిక్కే ఉన్నాం. అందరు కలిపి కూడా తిన్నాం, అందరం ఒక దిక్కే ఉన్నాం. ఎన్ని వెరైటీస్ చేసిర్రమ్మా ఈ 4 రోజుల పాటు? అన్ని ఇంటికాంచాలి. అప్పాలు తెచ్చుకున్నాం. ఇక్కడికి వచ్చినాక పూరీలు, చపాతీలు, అప్పాలు తెచ్చుకున్నాం, బోందు తెచ్చుకున్నాం, గర్జలు తెచ్చుకున్నాం, అరిసెలు తెచ్చుకున్నాం, సుక్కేసినాం, పక్క కోసినాం. మాది ఎంజాయ్. రేవంత్ రెడ్డికి పంపి మేము అంతే ఎంజాయ్ చేసుకున్నాం. మేము జాతరకి వచ్చినాం, బొక్కే కొరికినాం, సుక్కేసినాం. అంతే. చిందై లేదా? చిందై లేవు. మేము
మేము థమ్సాలు తాగాం, మన ఇవి తాగాం, డాన్సులు ఫుల్లు. సమ్మక్క జాతర అంటే వేసినాం, నేను వేసినాం మమ్మల్ని పంపి రేవంత్ రెడ్డికి అంతే వేసినాం. పడకి పోరాడేది రోజు ఇట్లానే ఉంటుందా ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా మేము సంతోషంగానే ఉంటాం, అందరం కలిసే ఉంటాం రా మేము. అంతే, మాది అంతా ఒకటే కుటుంబం, ఒకటే వాడ, ఒకటే కుటుంబం. మాది పెద్దమూరి. ఒక్క దగ్గరనే ఉంటాం, మా ఇంటి అందరం ఇంటి చుట్టూ వాళ్ళమే, అందరం బంధువులమే, ఒక దగ్గర ఉండే మాట. 4 రోజుల పాటు ఉన్నాము, మంచిగా మందు విందు చుక్క అన్ని పడ్డాయి, బొక్క కూడా తిన్నాము, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక పుట్టింటి కంటే ఎక్కువ ఈ సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిందంటే 4 రోజుల పాటు ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా వండుకోవాలి, తినాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి వస్తూ ఉంటాం అని చెప్పేసి వీళ్ళంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో